సో ఎన్టీవీ విషయం ఏంటి అనేది అందరు అడుగుతున్నారు కదా, సింపుల్గా చెప్తాను వినండి. పాయింట్ ఏంటి అని అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక 3-4 డేస్ బ్యాక్. ఏంటి అని అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి తనకి ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు. తన బదిలీల విషయంలో కానీ అండ్ కొన్ని ఫిరాయింపుల విషయాల్లో కానీ తన మీద ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్తోని ఒక లింక్ని ఏమంటారు, ఇల్లీగల్ లింక్ అనేది సెట్ చేసి తన మీద నెగిటివ్ ప్రచారాలు చేశారనమాట. ఇది యూట్యూబ్ వరకు ఉన్నంత వరకు బాగానే ఉండే, యూట్యూబ్ వరకు కూడా బాగున్నంతసేపు అని అంటే నెగిటివ్ రెస్పాన్స్ ఉంది. అప్పటికి చాలా విధాలుగా ప్రెస్ మీట్లో కానీ అంటే బయట అన్అఫీషియల్గా కూడా దీని మీద డిస్కషన్ జరిగినాయి. అయితే ఎప్పుడైతే ఇది యూట్యూబ్ దాటి స్టేట్ మీడియా వరకు వచ్చిందో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అండ్ సోర్సెస్ లేకుండా, అంటే ఎలాంటి సరైన ఎవిడెన్సెస్ లేకుండా ఒక స్టేట్ మీడియా ఇలాంటి న్యూస్లు ఒక స్టేట్ మీడియా టెలికాస్ట్ చేయడం అనేది చాలా అఫెన్స్కి అయింది. అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చి దీని మీద కేసు ఫైల్ చేయమని చెప్పేసి సజ్జనార్ గారికి విన్నపించుకుంటే, అట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. పాయింట్కి వస్తే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది సీన్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, ఎన్టీవీ యాంకర్ కానివ్వండి, ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ని కానీ అర్ధరాత్రి వెళ్ళి ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసిండ్రు. సో దానికి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు అని చెప్పి సజ్జనార్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు. అండ్ కోర్టు నుంచి వాళ్ళకి ఇమీడియట్ రిలాక్సేషన్ కూడా దొరికింది ఈరోజు. పాయింట్కి వస్తే ఏంటి అని అంటే, సోర్సెస్ లేకుండా ఒక స్టేట్ మీడియా ఇలా చేయడం కరెక్ట్ కాదని. కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారు అని అంటే, దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, ఖచ్చితంగా వాళ్ళ భరతం పడతా అని చెప్పేసి అన్నాడు. అండ్ దీని వెనకాల ఎవరున్నారు మీరేమనుకుంటున్నారు చెప్పండి. యాజ్ పర్ సోర్సెస్ దీనికి కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఒక లింక్ ఉంది, అందుకే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి ఇంకొకరు చీఫ్ మినిస్టర్ కూతురు బయటకు వచ్చింది, ఆమె పంపకాలు ఏవో చేస్తే ఇవన్నీ ఇలాంటి న్యూస్లు ఉండవు అని. మీరేమంటున్నారో కామెంట్ చేయండి.